తెలుసుకోవచ్చు జాతకపరంగా. ఈ కాలర్ మాట్లాడాక తెలుసుకో. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం అండి. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు పూజ. పూజ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు పూజ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి అండి. మీ గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ May May 7, 1998. మరొకసారి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ May 7, 1998. May 7, 1998. ఎస్. పుట్టిన టైం చెప్పండి. టైం తెలీదండి. ఉదయం టైం సాయంత్రం టైం తెలియదంటారా? తెలీదండి. తెలీదు, టైం కరెక్ట్ గా తెలీదు. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. వివాహం ఎప్పుడైతే తెలుసుకోవడానికి. సరేనమ్మా, గురుగారితో మాట్లాడితే మీ పరిష్కారం తెలియజేస్తారు. మాట్లాడండి. హలో గురుగారు. అమ్మా సాయిరామ్ అమ్మా. సాయిరామ్ అమ్మా. ఈశ్వరానుగ్రహ ఫలసిద్ధిరస్తు. చెప్పండి మీ సందేహం ఏంటి? వివాహం ఎప్పుడైతే తెలుసుకున్నాము. తప్పకుండా తెలియజేస్తానమ్మా. కాకపోతే ఒకటమ్మా, ఎప్పుడైనా మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు, ఈ మూడు వివరాలు వివరంగా మీరు చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా మీకు ఈ సమయంలో వివాహం అవుతుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీ జీవితానికి సంబంధించి మీరు కొన్ని విషయాలు మీరు సరిగా చెప్పలేనప్పుడు నేను చెప్పేవి జరగవచ్చు, జరగకపోవచ్చు. అందువల్ల గురువుగారు చెప్పారు జరగలేదని అనుకుంటారు మీరు. ఎందుకంటే మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ సమయం ప్రకారము వివరంగా ఇవ్వగలిగితే, పుట్టిన సమయాన్ని రాసేది కూడా అందుకనే. లగ్నాన్ని బట్టి, ఏ లగ్నాన్ని బట్టి వీరికి సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందవచ్చు, మంచి జీవితంలో స్థిరపడతారని చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కాకపోతే అమ్మా, ప్రశ్నా ప్రకరణంలో మీరు అడిగిన సందర్భాన్ని బట్టి ఉత్తరా పలుగుని నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వాళ్ళు అవుతారు. కన్యారాశి, గురువారం అవుతుంది. అవునా? ఓకే. జాతక రీత్యా మీకు చంద్రలగ్నాతు సప్తమ స్థానంలో బుధ శుక్రులు సంచరిస్తూ ఉన్నారు. మీకు రిలేషన్లో ఏదైనా ఒక సంబంధం అనుకోవడము, క్యాన్సిల్ అవ్వడం లాంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా. జరిగిందా లేదా అలా? అమ్మా అనుకున్నారా? అయితే సంబంధం అనేది బంధువర్గ రీత్యా జరగడం అంటే అనుకోవడానికి అవకాశం ఉంది. ఒక సంబంధం అది దూరం అవ్వడానికి కూడా అవకాశం ఉందమ్మా. ఎందుకంటే సప్తమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఇష్టపడడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ బుధుడు కూడా కలిసినప్పుడు ఏమవుతుందంటే అది బంధువర్గ రీత్యా మీ యొక్క బంధువులే ఆ సంబంధానికి సంబంధించి ఇబ్బంది కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు ఆ ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రస్తుతం రాహు మహర్దశలో శని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మీరు ఎక్కడుంటారమ్మా? ఏ ఊరు? హైదరాబాద్ లో ఉంటాను. హైదరాబాదేనా? మాత్రం నర్సరావుపేట అండి. అయితే ఓకేమ్మా. అయితే మీరు మీ ఊరికి దగ్గరకు కానీ లేకపోతే విజయవాడ కానీ అటువైపు పారే జలం ఎక్కడైతే దగ్గరలో ఉంటుందో అక్కడికి వెళ్ళి శని ప్రీతికి సంబంధించిన వస్తువులను పారే జలంలో వదిలివేయాలమ్మా. మీరు అలా ఏ శనివారం నాడైతే ఆచరిస్తారో ఆ తర్వాత 19 రోజుల్లో మీరు ఒక శుభవార్త వివాహ జీవితానికి సంబంధించి వినడానికి అవకాశం ఉంటుంది. మీరు చేయవలసిందల్లా శనివారం నాడు శనిహోరా కాలంలో ఉదయం 6 నుంచి 7 గంటల ప్రాంతం కానీ, కుదరకపోతే 9-10 ప్రాంతంలో కానీ శని ప్రీతికి సంబంధించిన వస్తువులను పారే జలంలో వదలాలి. అంటే నల్ల నువ్వులు 1.25 కిలో, నువ్వుల నూనె, నల్లని వస్త్రము, పీచుదీయని టెంకాయ 1, శని రక్ష యంత్రము, ఎడమకాలి బ్రొటనవేలి యొక్క మట్టి, కొద్దిగా బెల్లము, పాత మేకులు 19 వీటన్నింటినీ ఒక నల్లని వస్త్రంలో మూటగట్టి, తండ్రి శనేశ్వర, జీవితంలో నేను ఎన్నో రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. వైవాహిక జీవితం ద్వారా నేను ఒక మంచి జీవితాన్ని కోరుకుంటున్నాను. నీ ఆశీస్సులతో నాకు ఒక చక్కని వైవాహ జీవితాన్ని కోరుకుంటూ అనుగ్రహించమని వేడుకుంటున్నానని చెప్పి మనసులో సంకల్పాన్ని చెప్పుకొని ఆ యొక్క ముడుపులాగా కట్టిన నల్లని మూటను పారే జలంలో గనక వదిలినట్లయితే నీటి ప్రవాహంలో అది ఎలా అయితే కొట్టుకుపోతుందో మీ సమస్య కూడా అలా కొట్టుకుపోతుంది. అతి శీఘ్రముగా వివాహానికి సంబంధించిన శుభవార్త వినడానికి అవకాశం ఉంటుందమ్మా.